రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. మహిళల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ, బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో సంచలనం కలిగించిన పిఠాపురంలో ఏయు నూకరాజు కుటుంబం సామూహికంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది ప్రతి కుటుంబాన్ని కూడా కలిసివేసేటువంటి సంఘటన. ఒక ట్రైనర్ సాదిక్ ఖాన్ అనేటువంటి వాడు ఆ అమ్మాయిని, ఒక మహిళని లోపరుచుకుని నానా హింసలు పెట్టి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాల్పడ్డాడు. తన భర్తను చంపి సామూహికంగా కుటుంబ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా దోహదపడ్డ వెంటనే ఈ సభ్య సమాజం చాలా తలదించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కఠినంగా శిక్షించాలి. కులాలకు మతాలకు అతీతంగా ఏ మహిళపైనైనా, ఆ మహిళ ఎవరైనప్పటికీ ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళ సూసైడ్ నోట్ చూస్తే అర్థమవుతుంది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే కూటమి ప్రభుత్వం స్పందన చాలా నామమాత్రంగా ఉన్నది. ఎందువల్ల నామమాత్రంగా ఉండాలి? ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, ఫాస్ట్ ట్రాక్ కఠినంగా శిక్షించండి. తలారులు విధించేటువంటి శిక్ష సాధికానికి శిక్ష వేయాలి. సైకో ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని బంధించేవాడు ఎవరికి తెలియదు. ఒకటి బయటికి వచ్చింది, ఇంకెంతమంది ఉన్నారో బయటికి రాని వాళ్ళు. కాబట్టి ఇటువంటి వారు సభ్య సమాజంలో మనుగడ సాగించడానికి అర్హులు కాదు. ప్రభుత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలా. వారి మహిళా ప్రభుత్వం, వారి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం సాదిక్ ఖాన్ ఇమీడియట్లీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇమీడియట్లీగా అతనికి కఠినమైన శిక్ష, అది ఏ శిక్ష, తలారులు వేసేటువంటి శిక్ష తగ్గకుండా అతనికి శిక్ష విధించాలి. విధించడం ద్వారా కుటుంబాల యొక్క నైతిక పరిస్థితికి, నూకరాజు గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఇటువంటి వారిని సంఘ జీవనం నుంచి బహిష్కరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తుంది.